ಬೆಳಗಿನ ಜಾವ 3:15 11:30 ಈಗ ರೆಡಿಯಾಗಿ ಸ್ನಾನ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದೀವಿ. ಈಗ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಅವ್ರನ್ನ ಪಿಕಪ್ ಮಾಡಿಕೊಂಡು ಕಾರಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಡೆವಿಲ್ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ನೋಡಿ, ಬಟ್ ಇದು ಒರಿಜಿನಾಲಿಟಿ ಅಲ್ಲ, ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಒರಿಜಿನಾಲಿಟಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಲೆಟ್ಸ್ ಕಮ್. ಆ್ಯಕ್ಚುಲಿ ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಗುರು ಆದ ಗಿರೀಶ್ ಅಣ್ಣ ಅವರಿಂದ ತುಂಬ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಏನೋ ವೀಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಅದು ಏನು ಎತ್ತ ರೀಸನ್ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ, ಬಟ್ ಆದರೂ ದೇವಸ್ಥಾನಗಳಿಗಂತೂ ಜಾಸ್ತಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವಾಗ ನಮ್ಮ ಪ್ರಯಾಣ ರಾಜಾಜಿನಗರ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ನಿಲ್ಲಿಸಿ ಗಾಡಿ, ಅಲ್ಲಿಂದ ಕಾರಲ್ಲಿ ಶಿಸ್ತಾಗಿ ನಾವು 5 ಜನ ಸೇರಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ನೋಡೋಣ ದೇವಸ್ಥಾನ ಹೇಗಿದೆ ಏನು ಅಂತ ಫುಲ್ ಡೀಟೇಲಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ. ಫುಲ್ ವಿಡಿಯೋನ ಕಂಪ್ಲೀಟಾಗಿ ನೋಡಿ. ಅಷ್ಟರಲ್ಲೇ ಇವಾಗ ಒಂದು ಸ್ಮಾಲ್ ಚೇಂಜ್. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ನೆಲ್ಲ ಮೀಟಾಗಿ ಕಾರ್ ಬರುತ್ತೆ, ಕಾರ್ಗೋಸ್ಕರ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಕಾರ್ ಬಂತು. ಕಾರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಲಗೇಜ್ ಎಲ್ಲ ಪ್ಯಾಕ್ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಡೀಸೆಲ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡು ಹಂಗೆ ಡೀಸೆಲ್ దేవస్థానంకి వస్తే ఇంత పూజలు చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో మనతో ఎట్లెట్లా పూజిస్తుంటారు అని తెలుసుకుందాం అనేసి నార్మల్ వాళ్ళ ఇంట్లకంతా పోతారు. ఇంట్లోకి పోయినప్పుడు ఏమవుతుంది, మిరపకాయల ఘాటు, మళ్ళీ ఈ మసాలా ఐటమ్స్ ఇదంతా అయిపోయి వాళ్ళకి ఒకతర ఇది కలుషితం అయిపోయింది. మనం ఈడు ఉండేదొద్దు, వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. కానీ వద్దు, ఇన్ని దినాలు ఇంకా మనం ఈడున్నాము, మనం పోవాలా, మనం నెక్స్ట్ ఆడైనా ಬೇರೆతా వెతుక్కుందాము అనేసి ఒక ಪ್ಲ್ಯಾನ್. 300 ರೂಪಾಯಿದು ನೋಡಿ ಎಷ್ಟು ಕ್ಯೂ ಐತೆ ಅಂತ. ವಾಟ್ ಇಸ್ ದಿಸ್ ಬ್ರೋ? ಬ್ರೋ ಅವಾಗಲೇ ಎಲ್ಲಿತ್ತು ಬ್ರೋ? ಹಾಫ್ ಆನ್ ಅವರ್ ಎಫೆಕ್ಟ್, ಹಾಫ್ ಕಿಲೋಮೀಟರ್ ಫಾರ್. ನೋಡೋದೇನಿಲ್ಲ, ಬರ್ರಿ, ಇನ್ನೂ ಬೇಗ ಹೋದ್ರೆ ಇನ್ನೊಂದು 10 ಜನ ಮುಂದೆ ಹೋಗ್ಬೋದು. ಚಾನಲ್ ಯಾವ್ದಾದ್ರು ಗ್ಯಾಪ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಹಾಕೊಂಡಿರೋ ಬರ್ತೀವಿ. ಅವೆಲ್ಲ ಇಲ್ಲ ಮರಿ, ಸ್ಟೇ ಇನ್ ಕ್ಯೂ ಅಷ್ಟೇ, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲಪ್ಪ. ನಾವು ಎಷ್ಟು ದೂರ ನಡೆದು ಬಂದಿದ್ವಿ ಅಷ್ಟು ದೂರ ಕ್ಯೂ ಐತೆ. ಅದು 300 ರೂಪಾಯಿದು. ಸಾಹುಕಾರರಾಗಿದ್ರು ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇಂಡೈರೆಕ್ಟಾಗಿ ತೋರಿಸ್ತೈತಿ. 300 ರೂಪಾಯಿ 300 ರೂಪಾಯಿ. కళ్ళ ఎత్తుకొని వచ్చారు. రాజునికి కళ్ళకి వచ్చి చెప్తారు, మాకు ఇట్లా తొందర అవుతా ఉంది, దయచేసి జనాలకు చెప్పి ఏమైనా చేంజెస్ చేయించండి అనేసి దేవతలు వచ్చి
వానికి చెప్తారు. రాజానికి చెప్పినప్పుడు రాజా ఆ ఊరి జనాలతో అందరితోనూ పిలిచి అప్పుడు అడుగుతాడు, ఇట్లా దేవతలు కనసలేకి వచ్చి నాకు చెప్పిండ్రే, ఇట్లా కారం పొడి ఘాటు ఇట్లా ఇట్లా దీని ఇంకా నాకు తొందర అవుతా ఉంది, అందుకే నేను ఇది ఉండేలేదు అని చెప్పినప్పుడు రాజా అప్పుడు జనాలు చెప్తారు, ಇವಂತ ಬೆಳಗಿನ ಜಾವ 3:00ವರೆಗೆ ಬಂದು ನಿಲ್ತಿರೋ ಕ್ಯೂ ಅಲ್ಲಿ, ಅದು ಏನು 300 ರೂಪಾಯಿ ಕ್ಯೂ ಅಲ್ಲಿ ನಿಲ್ತಿರೋದು ಟಿಕೆಟ್ ತಗೊಳಕ್ಕೆ. ಬಟ್ ಇನ್ನು ಇಷ್ಟೊತ್ತಿಗೂ ನಮಗೆ ಟಿಕೆಟ್ ಸಿಕ್ಕಿಲ್ಲ. ನಿಂತು ಕಾಲು ಒಂಚೂರು ಜೋರಾಗೆ ನೋವ್ತಿದೆ. ಬಟ್ ಆದರೂ ಏನು ಮಾಡೋಕ್ಕಲ್ಲ, ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡೇ ಹೋಗಬೇಕು. ಅದಕ್ಕೆ ಇವಾಗ ಸದ್ಯಕ್ಕೆ ಆ ಟಿಕೆಟ್ తಗೊಂడ్ಮೇಲೆ 2 అవర్ జర్నీ ఆగుతుంటే నోడను ನಮ್ಮ ఆశాతుండే కేలదు మేమే దీన్ని ఇడిచేసి వెళ్ళిపోతాము అనేసి జనాలు చెప్పినప్పుడు వద్దొద్దు, మనకి దేవత ఉంది, దేవతనే మనం ఒక పరిష్కారం అడుగు. జనాలు ఆ రాజుగుణ ఒప్పుకుంటారు. అందుకే ప్రతి ఇయర్ ఇదే తర ఆ దేవస్థానము నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ దేవస్థానం మీకు అందరికీ తెలిసైంది ఎప్పుడంటే కేవలం ఒక 3 ఏళ్ళు ఇంకా ఇట్లా పాపులర్ అంటే అందరూ ఈ సోషల్ మీడియాని ఇంకా అందరికీ తెలుస్తూ ఉంది. కానీ ఇంకా తెలల్ల జనాలకి. మళ్ళీ దీంట్లో ఇంకొక స్టోరీ ఉంది. దాని ఎదురు ఆ దేవతల ఎదురుగా ఒక కళ్ళు ఉంది. దాని పేరు ఏమంటారు, సొసే కళ్ళు అంటారు. అంటే వాళ్ళత్త దిన్నుము ఆ కోడ కల్లప్ప అనేసి ఏమో పేరు పెట్టినారు. 4 రాయలు ఉన్నాయి, దాంట్లతోనూ పూజిస్తారు. ఇవంతా మీరు వచ్చి చూసి అంటే చూసుకోవాలా, ఎప్పుడు క్యూ ఉంటుంది ఎప్పుడు లేదు అనేసి. మేము పోయినప్పుడు క్యూ ఉండే, మాకు ఇది ఎంట్రన్స్, లోపల దర్శనం అయినది. కానీ దర్శనం ఎట్లా అంటే 8 అవర్స్ వెయిట్ చేసి జస్ట్ 5 సెకండ్స్ మాత్రం మాకు చూసేకి సరే. అది కొంచెం కనపడిచ్చా, కొంచెం కనపడలేదు. కానీ మేము పైన దీన్ని ఫుల్ హెవీ రష్ ఉండే. ఒక 8 అవర్స్ నిలబడుకుందా. ఇది అవుట్ సైడ్ అంతా చాలా బాగా డెకరేషన్ చేసినారు. మీరంతా ఫ్యామిలీతో ఎప్పుడు చూసుకొని, ఎప్పుడు తక్కువ జనం ఉంటారు. అభిషేకం కొన్ని దినాలు ఉంటాయి, ఓన్లీ 4 దపాలు అభిషేకం చేస్తారు. చూసుకొని మీరు పోవాలా. ఎలా అంటే చాలా రష్ ఉన్నప్పుడు పోతే చాలా కష్టమవుతుంది. ఈడ 300, 1000 మళ్ళీ ఫ్రీ దర్శనం ఉంటుంది. మళ్ళీ అందరికీ 300 తీసుకునే వాళ్ళకి లడ్డు ఇస్తారు, 1000 తీసుకునే వాళ్ళకి 2-3 లడ్డూలు ఇస్తారు. మళ్ళీ అవతల ఫ్రీ పొంగల్ పెట్టినారు. పొంగల్లా
కానీ ఒకటి చెప్తాను, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ దేవస్థానం ఇంకా రష్ అవుతుంది, ఇంకా ఒక జనాలు జానా అవుతారు. కానీ ఈ దప్పనే ఒక దినానికి లక్షల్లో జనాలు వస్తుంటారు. మీరు చూసుకోలేదు, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, అంటే ఇదే ఎంట్రన్స్. అది అయిన తక్షణ మేము పోయిందే హెచ్విఆర్ వెజ్ హోటల్ అనేసి, దీంట్లో జోడీ దోశ అనిస్తారు, ಸಖತ್గా ఉండే, ಅದು ತಿನ್ನೇಸಿ ಅಂತೂ ಫೈನಲಿ ದೇವ್ರ ದರ್ಶನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೊರಟಿದ್ದೀವಿ. ಬೇಕಾದ್ರೆ ನೋಡ್ಬೋದು, ಬೆಂಗಳೂರು ಹೊರಟಿದ್ದೀವಿ. ಅದಾದ ನಂತರ ಒಂಚೂರು ಕಾಲು ನೋವ್ತಿದೆ ರಿಚ್ಚಾಗಿ.